పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు ఆగస్టు 10వ తారీఖు సామాన్య 19వ ఆదివారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము జ్ఞాన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు, హెబ్రీలకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం 1-2 వచనములు మరియు 8 వచనం నుండి 19వ వచనం వరకు, లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనం నుండి 48వ వచనం వరకు. ఈనాటి ధ్యానాంశం యజమాని కోసం వేచియుండు సేవకులు ధన్యులు. ఈనాటి సువార్త పట్టణాన్ని చదువుకొని ధ్యానించుదాం. ఓ చిన్న మంద, భయపడవలదు. మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టం. మీ ఆస్తులను అమ్మి దానం చేయుడు. మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనుడు. నీ సంపదను పరలోకమున పదిలపరచుకొనుడు. చిమ్మట పురుగులు తినివేయవు. నీ సంపద ఉన్న చోటనే నీ హృదయము ఉండును. నీ నడుములు కట్టుకొనుడు. మీ దీపములను వెలిగించనిండు. తన యజమానుడు వివాహోత్సవమును నుండి తిరిగి వచ్చి తట్టగానే తలుపు తీయుటకు ఎదురు చూచు వారి వలె ఉండు. యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధంగా ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనమునకు కూర్చుండబెట్టి తానే వచ్చి వార్లకు వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తరువాత వచ్చినను అట్లు వేచి ఉన్న సేవకులు ధన్యులు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనడు. కనుక మీరు సిద్ధపడి ఉండు. ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహించని గడియలో వచ్చును అని చెప్పెను. ప్రభు, మీరు ఈ ఉపమానమును మాకు మాత్రమేనా లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించెను. అందుకు యేసు ఇట్లనెను, విశ్వాసపాత్రుడును వివేకవంతుడునైన సేవకుడు ఎవడు? యజమానుచే తన ఇంటి వారికి భోజనము వేళకు పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడై ఉన్న సేవకుడు ధన్యుడు. అటివానికి తన సమస్తముపై యాజమాన్యము నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కానీ యజమానుడు చాలా కాలమునకు గాని తిరిగి రాడు అని సేవకుడు తనలో తాను అనుకొని తన తోటి సేవకులను కొట్టుచు తిని త్రాగి మత్తుగా పడి ఉన్న ఎడల అతడు ఊహింపని సమయంలో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవద చేయించి అవిశ్వాసులతో ఒకనిగా చేయును. యజమానుని ఇష్టం ఎరిగియు సిద్ధముగా ఉండనట్టియు అతని ఇష్టానుసారము నడుచుకొననట్టియు సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును. కానీ తెలియక దెబ్బలు తినదగిన పని చేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని నుండి మరీ ఎక్కువగా అడుగుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి ఈ వాక్యాన్ని మనం చదువుతూ ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనతో ఏం ముచ్చటిస్తూ ఉన్నారో ఒకసారి ధ్యానించుదాం. స్వర్గ సంపదలు ఉపమానం. అప్రమత్తులైన సేవకులు ఉపమానం. ఓ చిన్న మంద, భయపడవలదు. నీ సంపదను పరలోకమున పదిలపరచుకొనుడు. మీ సంపద ఉన్న చోటనే మీ హృదయము ఉండును. నీటి దైవ గ్రంథ పట్టణములు మనం దేవుని బిడ్డలమని, ఆయనకు వారసులమని, అనగా పరలోక వారసులమని, అందుకు తగిన అర్హతను ఈ లోక జీవితం ద్వారా సంపాదించుకోవాలని తెలియజేయుచున్నది. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి బారిన పడిన మాజీ అనే ధనికుడు
ఇక మరణానికి సిద్ధపడము అని చెప్పిన వైద్యులు మాట ప్రకారం తన మరణానికి ముందు ఒక వీలునామా వ్రాయటాన్ని సిద్ధపడ్డాడు. ఆయనకు ఒక్కగానొక కొడుకు మరియు భార్య మాత్రమే ఉన్నారు. ఈ విషయం తన స్నేహితుడైన న్యాయవాదికి బాగా తెలుసు. అయితే తాను వీలునామాలో నాకున్న ఆస్తినంతటిని నా కుమారులకు నా భార్యకు సమానంగా పంచుము అని రాశాడు. అది చదివిన తన మిత్రుడైన న్యాయవాది, మీ వీలునామాలో కుమారులు అని రాశారు కదా, నీకు ఉన్నది ఒక్క కుమారుడే కదా, మరి కుమారులు అని రాశారేంటి అని అడిగాడు. అవును, నాకు ఉన్నది ఒక్కగానొక్క కుమారుడే. ఈ విషయం నీకు కూడా తెలుసు. కానీ నీకు తెలియని మరొక 2 దత్తపుత్రులు ఉన్నారు. నీవు వారిని ఇంతకు మునుపు ఎప్పుడూ చూడలేదు. నీకు వారి గురించి తెలియదు. వారిద్దరూ చిరుప్రాయంలో ఉన్నప్పుడే దత్తత తీసుకున్నాను. వారిప్పుడు విదేశాలలో ఉన్నారు. వారిరువురిని దత్తత తీసుకున్న పత్రాలు ఇవే అని చూపించాడు. చివరిగా మరోమారు తాను వీలునామాలో రాసిన నాకున్న ఆస్తినంతటిని నా కుమారులకు నా భార్యకు సమానంగా పంచుము అన్న మాటలను నొక్కి వక్కాణించాడు. దత్తత తీసుకున్న వారిరువురు నా కుమారునితో సరి సమానం. అందుకే వారిని వీలునామాల్లో పొందుపరిచాను అని ఉద్ఘాటించాడు. ప్రియమైన మిత్రులారా, మనమును దేవునిచే పిలువబడి ఎన్నికైన వారమని, ఆయన వారసులమని దైవ వాక్కు విశదమనర్చుచున్నది. నేటి మొదటి పట్టణము పటిష్టమైన దైవ నిబంధనలో ఇమిడి ఉన్న దేవుడు ఏర్పరిచిన దైవ ప్రజలనే వారసత్వాన్ని మనకు జ్ఞప్తికి తెస్తూ ఉంది. ఐగుప్తు దేశ బానిసత్వం నుండి విడిపించే క్రమంలో తన ప్రజలకు వారి సంతానమునకు ఎట్టి హానియు కలుగకుండునట్లు సంరక్షించిన రీతి తన ప్రజల ఎడల దేవునికున్న నిబద్ధత తెలియచేయుచున్నది. దేవుని యందు విశ్వాసం అనే పునాదిపై నిర్మింపబడినదే దైవ సంఘం. దైవ ప్రజలు అని పిలువబడే అర్హత విశ్వాసం వలననే లభించును అని నేటి 2వ పట్టణం స్పష్టం చేయుచున్నది. మనలను దైవ ప్రజలుగా చేయనది విశ్వాసమే. ఈ విశ్వాసమే మన మాటలు, క్రియలు, ప్రణాళికలలో ప్రతిబింబిస్తుంది. ఈ విశ్వాసమే క్రీస్తునందు మనలను తండ్రికి దత్తపుత్రికలు చేయుచున్నది. విశ్వాసం లేని ఎడల దైవ సంఘంలో మనకు చోటు ఉండదు. ఎన్నికైన దైవ ప్రజలమైన మనకు తండ్రి దేవుడు క్రీస్తునందు తనను తాను పరిపూర్ణంగా బహిర్గతపరుచుకున్నాడు. ఇలా ఎన్నికైన మనకు దైవరాజ్యపు రహస్యాలు తెలియబడినవి. ఓ చిన్న మంద, భయపడవలదు. మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టం అని నేటి సువిశేష పట్టణంలో ప్రభువు పలికిన మాటలు. మనం ఆయనకు ప్రియమైన బిడ్డలమని, కాపరిగా నిత్యం మనలను వెన్నంటి ఉండి కాపాడుతానని, దైవ రాజ్యమునకు వారసులను చేసేదనని వెల్లడిస్తున్నాడు. దేవునిచే ఎన్నుకొనబడిన వారమైన మనం నిత్యం అప్రమత్తమై సేవకుల వలె ఉండాలి. ఈ అప్రమత్తత దేనిని గురించిన అప్రమత్తత? మనం దేవుని బిడ్డలమని, పరలోక రాజ్య వారసులమని, ఈ వారసత్వాన్ని కాపాడుకొనుటలో విశ్వాసమును నిలుపుకోవాలనుటయే ఆ అప్రమత్తత. తద్వారా మాత్రమే మనం ప్రభువు ఎన్నిక చేసుకున్న సంతోషదాయక ప్రజలము కాగలము. క్రీస్తు అనుచరులు జాగరూకులై ఉండాలి. ఈ క్రైస్తవ జాగరణ విశ్వాస దీపికను వెలిగించి సేవాభావంతో సంసిద్ధంగా ఉండాలని ప్రభు తెలియచేస్తున్నారు. అనగా క్రైస్తవ జాగరణం ఏమి పట్టనట్లు ఉండటం కాదు, లేదా పైన పనులు చేసుకుంటూ పోవటం అంతకంటే కాదు.
ఈ కాలం శ్రద్ధతో చురుకుగా జీవించవలసిన కాలం. ఎందుకనగా దైవరాజ్యం మన జీవితాల్లో స్పష్టంగా ప్రతిబింబించే సమయం. ఇదే సమయంలో ఇతరుల గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత కలదని తెలుసుకోవాలి. క్రైస్తవులుగా అప్రమత్తులమై మన యజమాని ఏ గడియలో పిలిచినా, ఏ పద్ధతిలో పిలిచినా సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉండవలసిన వాళ్ళం. పునీత గ్రెగోరీ గారు పేర్కొన్నట్లు, ఎవరైనా తన మొట్టమొదటి జాగరణ బాల్యంలోనే సిద్ధంగా లేకపోతే వారు రెండవ జాగరణలో వయోజనులైనప్పుడు సిద్ధపడాలి. రెండవ జాగరణలో కూడా సిద్ధం లేని వారు మూడవ జాగరణ వృద్ధులైనప్పుడు సిద్ధంగా ఉండాలి. దేవుని దయను ఎవరు దుర్వినియోగం చేయకూడదు. పునీత పౌలు గారు అన్నట్లుగా, దేవుని దయ నీ హృదయ పరివర్తన నిమిత్తమే అని ఎరుగరా అని పౌలు గారు పలుకుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా వాక్యం మనల్ని ఊరటిస్తూ ఉంది. మనల్ని భయపడవలదు అని ఒక అభయహస్తము ఇస్తూ ఉంది. అంతేకాదు, మనకు అనేక ఈవులను ఇవ్వబడినాయి. ఎంతగా అయితే ఇవ్వబడినాయో అంతగా లెక్క చూస్తానని కూడా ప్రభు ఈనాడు మనకు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరి యజమానుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నవాడు ధన్యుడు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. మరి యేసు ప్రభు తర్వాత మనందరం కూడా పరలోక రాజ్య వారసులము అని కూడా నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. మరి పరలోకాన్ని పొందుకోవాలి అంటే ఒక చిన్న విషయం, అదే విశ్వాసం కలిగి ఉండటం. ఆయన రాకకై నమ్మకంతో వేచి ఉండటం, ప్రభు వచ్చినప్పుడు సిద్ధపడి ఉండటం. సిద్ధపాటు అంటే ఏంటి? విశ్వాసం కలిగి దాన ధర్మాలు చేస్తూ, ఉపవాస ప్రార్థనలు చేస్తూ, ప్రభువుకై ఎల్లప్పుడూ నీతి నియమాలతో వాక్యంతో నింపుకొని సిద్ధపడి ఉండటమే. మరి ఏ సమయంలో వచ్చినా కానీ నిస్వార్థంతో నీతిమంతులుగా ప్రభు కోసం వేచి ఉండటం. మరి అటువంటి జీవితాన్ని జీవించాలంటే మనందరం కూడా ప్రభువుపై ఆధారపడి ఉండాలి. ప్రతి చిన్న విషయానికి ప్రభువును సంప్రదించాలి. మరి ఆయన మన హృదయాన్ని తట్టినప్పుడు ఆయన పిలుపును వినాలి. ఆయన పిలుపు వినటానికి ఒకే ఒక తాళం, అదే విశ్వాసం. మరి ఈరోజు వాక్యం మనం విన్నాం. ఆవగింజంత విశ్వాసం ఉన్నచో నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మరి ఆవగింజంత పరిమాణం అంత కూడా లేదా మనకి అని మనం ధ్యానిస్తే, ప్రియ స్నేహితులారా, ఆ ఆవగింజ భూమిలో పడి అది మొలకెత్తి మరి ఆవాల చెట్టుకి పిచ్చుకలు గూళ్ళు కట్టుకుంటాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అంతగా ఒక్క చిన్న గింజ మరి అంతగా పెరగటానికి కారణం మనలో విశ్వాసం ఉన్నప్పుడు మనం అంచెలంచెలుగా ఎదుగుతాము అనేటువంటి ఉపమానాన్ని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు ఏ గడియల్లో వస్తారో, ఏ సమయంలో వస్తారో, మన ఏ రోజున మనకి ప్రభు యొక్క పిలుపు ఇవ్వబడుతుందో, అందిస్తూ ఉన్నాడో మనం గమనించాలి. ఆ పిలుపు కోసం రేయింబవళ్ళు ఆయన్ను ధ్యానిస్తూ ఆయన పట్ల ప్రేమను కలిగి ప్రభువుని ప్రకటించుదాం.